వంటకం మన కోసం ఇంట్లో ఇల్లాలు తయారు చేస్తూ ఉంటే మంచి గుమగుమలు వస్తూ ఉంటాయి. ఒక అత్తింటికి సంక్రాంతి పండగకి వెళ్ళిన అల్లుడు ఊరికే తిండిపోతాడు. బాగా అస్తమాను తిండి తిండి అంటున్నాడని చివరికి అత్తగారు ఏదో వంకెట్టి వీడిని అటకెక్కించింది. అప్పట్లో ఊరగాయలు అటకమే పెట్టేవారు. ఊరగాయ నాకు అందదు నాయన అటకెక్కమంటే వీడు ఎక్కేసాడు. ఎందుకు ఎక్కమందో తెలియక అత్తగారు ఆలోచనలు అల్లుడికి ఏం తెలుస్తాయి, వాళ్ళ అమ్మాయికే తెలియవు. అందుకే నేను పైకి ఎక్కాడు. ఎక్కేసాక నిచ్చింది తీసేసింది. ఇంక దిగడానికి లేదు, ఉండిపోయాడు. కూర్చున్నవాడు తిన్నగా ఉండండి, అల్లుడు అల్లుడే. మగాడైనా అల్లుడు వేరు, మగాడు వేరు, అల్లుడు వేరు. అందుకని ఆయన కూర్చున్నట్టు అలాగా. తర్వాత ఇక్కడ వీడు గారెలు వేస్తోంది, ఆయన పైన కూర్చున్నాడు. తర్వాత సరే మొత్తం తినాలి కదా, భోజనం సమయానికి దించారు, కూర్చోబెట్టారు. వడ్డిస్తూ ఉంటే ఏదో పెడుతున్నారు అలాగే. ఈయనకి ఏదో 7, 8, 10 అప్పట్లో గారెలు ఇలా 1, 2 వేసేవారు కాదు. అలా మనలాంటి అర్భకులు కాదు వాడు. పుంజీలు వేసేవారు. పుంజీ అంటే 4. అంచేత 4 వేయి అంటే 4 4 16 వేయమని అర్థం అక్కడ. అందుకని అలా పుంజీలు వేసేవారు. వేస్తే ఇవి తింటూ ఉంటే బాగున్నాయా బాగున్నాయంటే బాగానే ఉన్నాయా కానీ వండిన సంఖ్య వేరు, నాకు వడ్డిస్తున్న సంఖ్య వేరు కదా అన్నట్టు. నీ ఇల్లు బంగారంగాను వండిన సంఖ్య ఎలా నీకు తెలిసిందే